మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. వ్యాపారరీత్యా చేసే ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో లాభసాటిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనం ఉంటుంది. సినీ కళా రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వైద్య వృత్తులు ఉన్న వారికి, డాక్టర్లకి, లాయర్లకి, అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకు, సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. కుటుంబ పరంగా మీకు రావాల్సిన స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అంది రావడం, ఎప్పటి నుంచో ఉద్యోగం మారాలి, అది మారాక బాగుంటుందా లేదా అనే ఆలోచనతో ఉంటారు. మంచి సంస్థలో ఉద్యోగం రావడం, అది మారడం ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తే కనుక అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే తర్వాత చూద్దాం, మళ్ళీ ఆలోచిద్దాం అని కాకుండా వచ్చిన అవకాశం ఏదైతే బాగుందో అది ప్రస్తుత చేస్తున్న కంపెనీ కంటే పెద్దదా కాదా చూసుకుని నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకుని మీకు మీరుగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో అది సఫలీకృతం అవుతుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. జీవిత భాగస్వామి మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీరికి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా నూతన గృహం కావచ్చు, ఒక ప్లాట్ కానీ, విల్లా కానీ ఏదో ఒకటి కొనాలనే ఆలోచన మదిలో మెదులుతుంది. అరే మన అందరూ బాగున్నారు, మనకంటూ ఒకటి సంపాదించుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ రాదు. పక్క వాళ్ళు చూసి అరే మీరు కూడా కొనవచ్చు కదంటే అప్పుడు ఆలోచన వస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది కాబట్టి ఏదైనా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా వైద్య వృత్తులున్న వారికి, నీట్ ప్రిపరేషన్స్కి అప్లికేషన్ పెట్టవలసిన వాళ్ళకి త్వరగా అప్లికేషన్ పెట్టడం చెప్పదగినది. ఆలస్యం కాకుండా ముందుకు జాగ్రత్తగానే అప్లికేషన్ ఫిల్ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళారంగం వారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోతాయి. పంచమ వ్యయాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. అదేవిధంగా కుజుడు, బుధుడు రవితో కలిసి ఉన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు, డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవాలనే ఆలోచనతోటి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం, ప్రభుత్వంలో ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఏదైనా ఒక వ్యవహారం ఆలోచించేప్పుడు అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగ్యంలో రాహు ఉన్నారు, రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన బుధుడు, తృతీయాధిపతి అయిన రవి, పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, షష్టమ లాభాధిపతి అయిన కుజుడు కూడా భాగ్యంలో ఉన్నారు. 5 గ్రహాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగం మారాలి అనుకునేటప్పుడు అవసరమైతే తప్ప మారకూడదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే పై అధికారులతో మాట్లాడేటప్పుడు, ఏదైనా వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకి బాగానే ఉన్నాయి కదా, మనం ఏదైనా ముందుకు వెళ్తే బాగుంటుందేమో, వెళ్దాం అనుకునే సమయానికి ఎక్కడొక్కడ ఒక ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో ఉన్న చోట ప్రశాంతంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.